ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే చివరి రోజు అంగరంగ మూవేయడం జరిగింది. ఈ వీడియోలో స్వామివారి పల్లకి సేవ చివరి రోజు పల్లకి సేవ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో గాయస్, అందరికీ నమస్కారం. తిరుపతిలో గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ గోవిందరాజ్ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. నిన్నటి రథోత్సవం, ఈరోజు ఉదయం జరిగిన చక్రస్నానంతో ఉత్సవాలు ముగింపు దశకొచ్చాయి. కానీ ఈరోజు సాయంత్రం జరిగే పల్లకి సేవ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఆ వైభవాన్ని, ఆ భక్తి పారవశ్యాన్ని మీకు చూపించడానికే ఈ బ్లాగ్. లెట్స్ గో. బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో ఆలయ పురవీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. స్వామివారిని చివరిసారిగా ఉత్సవమూర్తిగా దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. చుట్టుపక్కల లైటింగ్స్, ముగ్గులు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన ఘట్టం మొదలైంది. స్వామివారు దేవేర్లతో కలిసి పల్లకిలో ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. పల్లకి కదులుతుంటే ఆ కర్పూర హారతులు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి రూపం చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తోంది. పల్లకీ సేవ ముగుస్తూ స్వామివారు ఆలయంలోకి ప్రవేశించటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అధికారికంగా సంపూర్ణమవుతాయి. తొమ్మిది రోజుల పాటు తిరుపతిని ఆధ్యాత్మిక సాత్మిక సాగరంలో ముంచెత్తిన ఈ ఉత్సవాలు ముగిశాయి అనగానే మనసులో ఏదో తెలియని వెలితి. కాని స్వామివారిని ఇలా దర్శించుకోవటం ఒక జన్మధన్యత. సో అదండి ఫ్రెండ్స్, మే 31తో ముగిసిన శ్రీ గోవిందరాజ్ స్వామివారి అంగరంగ వైభవ బ్రహ్మోత్సవాల పల్లకి సేవ విశేషాలు. మీకీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరెప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని కిందకు కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వ్లాగ్స్ కోసం మన హిస్టోరికల్ యాత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోవిందా.